మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కర్ణుడు మరణించాడు, భారతం అయిపోయినట్టే. కర్ణున ఉదలను భారత సంహిత నిల్చుచాట్పునన్. పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు అంటాడు. నిగమశర్మ అక్క తన తమ్ముడితో ఉంటుంది, నాయన కుటుంబం పరువు ప్రతిష్ట సమస్తం నీ మీద ఆధారపడ్డాయి. ఎలా ఆధారపడ్డాయంటే కర్ణున ఉదలను భారత సంహిత నిల్చుచాట్పునన్. భారతం కథంతా భారత యుద్ధం అంతా కర్ణుడి మీద ఆధారపడిందిరా. ఆ రకంగానే నీ మీద ఆధారపడింది అన్నారు. కర్ణుడి మీద ఎందుకు ఆధారపడిందండి? ఈ విషయం మనకు అర్థమైతే కృష్ణ పరమాత్మ కర్ణరాయబారంలో అంత తాపత్రయం ఎందుకు పడ్డాడో మనకు అర్థమవుతుంది. రాజకీయంగా ఏవో రకరకాల దళారీ వ్యవహారాలు జరిగేవి, లేకపోతే కృష్ణుడే వెళ్ళి కర్ణుడికి పట్టాభిషేకం అంటాడా, ద్రౌపది కూడా నిన్ను పెళ్లి చేసుకుంటుందంటాడా, ఇవన్నీ ధర్మమేనా అని రకరకాల విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో పార్టీలు మార్చేటువంటి పనికి మాలిన వాళ్ళతో కృష్ణుడిని పోల్చడం ఇక్కడ ఆ రోజుల్లోనే జరిగే. కృష్ణుడు చేసిన పని అది కాదు. అతి భయంకరమైనటువంటి 21 లక్షల మందితో సహా సహకరించిన వాళ్ళందరినీ కలుపుకుంటే సుమారుగా 1 కోటి మందితో సహా నాశనం అయిపోయేటువంటి ఒక ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితికి మూలమైన స్నేహాన్ని భిన్నం చేసే ప్రయత్నం చేశాడు. కర్ణ దుర్యోధనుల స్నేహం సఫలమే, వారి వరకు అది సఫలమే, కానీ సుఫలం కాలేదు, లోకానికి చెడ్డ ఫలితాలు ఇచ్చింది. వారికి అంత స్నేహం లేకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే దుర్యోధనుడు కర్ణుడి మీదే ఆధారపడ్డాడు. ఈ కర్ణుడు ఏదో కృతజ్ఞత కారణంగా అంకిత భావంతో ఉన్నాడు. అందుమూలంగానే ఇంత యుద్ధం జరిగింది. భీష్ముడు పడిపోయినా, ద్రోణుడు చనిపోయినా ఈయన యుద్ధం ఆపలేదంటే కర్ణుడు నమ్ముకునే కదా. ఇక చూద్దాం దుర్యోధనుడి ప్రవృత్తి ఎలా ఉంటుందో. ఇక మిగిలినవన్నీ దుర్యోధనుడు ఆశలన్నీ దింపుడు కళ్ళం ఆశలే. ఇక కళ్ళని దింపేశాడు ఆయన. అటువంటి కర్ణుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి కర్ణుడికి తన పుట్టుకను తెలియజేసి ఏదో ఒక రకమైనటువంటి, పైగా ఈవేళ ఇప్పటికిప్పుడు నేను కౌంతేయుడిని అయితే మాత్రం ఇక్కడికి వస్తే నన్ను ఏం గౌరవిస్తారే, ధర్మరాజు కంటే పెద్దవాడిని అయి ఉండి కూడా నేను పక్కన ఏ గొడుగో చామరమో పట్టుకోవలసిందే కదా. అలా కాదు, నువ్వే రాజు అవుతావు. ధర్మరాజు అందుకు అభ్యంతరం చెప్పడు, ఆయన స్వభావమే అటువంటిది కాదు. అందుకని నువ్వే రాజు అవుతావు, సింహాసనం మీద కూర్చుంటూ, అభిమన్యుడు నీ ఒళ్ళో కూర్చుంటాడు, భీముడు ఛత్రం పడతాడు, అర్జునుడేమో గుర్రాలు దోల్తాడు, నేను చేస్తాను కదా ఏర్పాటంతా అన్నాడు తప్ప మీరు భారతాన్ని పరిశీలించుకొని ద్రౌపది విషయం చెప్పలేదు ఆయన. ఇది తర్వాత వచ్చినటువంటి కల్పన. ద్రౌపదిని కూడా ఏదో అనేస్తే బాగుంటుంది, మంచి రంజుగా ఉంటుంది. ఆడాళ్ళ విషయం వస్తే కానీ వేడి పుట్టదు కదా మరి మనకి. అందుకని నవ్వని ద్రౌపదిని మైసభలో నవ్వారని ఓ ప్రచారం చేసేసినట్టే అసలు అక్కడ లేని ద్రౌపదిని ఉందని, ఉండనా నవ్విందని ఈ దుష్ప్రచారాలు జరిగిపోయినట్టే శ్రీకృష్ణుడు ద్రౌపది విషయం ప్రస్తావించకపోయినా సరే ద్రౌపదిని కూడా ఇచ్చేస్తానని అన్నాడు అని చెప్పేసి. దానికి అర్థమే వేరు. ఇదివరకే మనం చెప్పుకున్నావని మళ్ళీ 10 సార్లు చెప్పుకోక్కర్లేదు. అసలు అక్కడ ద్రౌపది ఇతర రాజకుమార్తెలతో సహా నీ పట్టాభిషేక సమయంలో నిన్ను అనుసరిస్తుంది అనే తప్పితే నిన్ను పొందుతుంది అనే మాట అర్థమే కాదు, తప్పుడు అర్థాలు. అక్కడ షష్ఠి అన్నదానికి కూడా అర్థం 6వ వాడిగా అని అర్థం కాదు. ముహూర్తాల్లో రోజున 6 భాగాలుగా విభజించారు. షష్ఠే కాలే అంటే అది నిశా సమయం అంటారు, నిశాముఖం అంటారు. ఆ ముహూర్తం 6 నుంచి 7 వరకు పట్టాభిషేకానికి సరైంది. నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం కూడా అదే చూసుకోండి. పట్టాభిషేకాలకు ఆ ముహూర్తం పెడతారు. 6 నుంచి 7 మధ్యలో శుభప్రదమైన ముహూర్తం అది. సూర్యాస్తమయం, చంద్రుని ఉదయం, రాజు చంద్రుడిలా పరిపాలించాలి. అది భౌతికంగా కూడా చాలా మంచిది. అంతే తప్ప దానికి వేరే అర్థాలు లేవు. అంచేది అక్కడ లేదు. ఆ విషయం అలా పెట్టక కృష్ణుడు ఎందుకంత తాపత్రయపడ్డాడు, ఇప్పుడు కర్ణుని రాజు చేస్తానని, ధర్మరాజు గొడుగు పట్టుకుంటాడని, భీముడు జెండా పట్టుకుంటాడని, ఇవన్నీ ఉద్దేశం ఏమిటంటే ఒక్క కర్ణుడిని యువతలకి లాగగలిగితే మొత్తం యుద్ధం ఆపేయవచ్చు. ఇప్పుడు పరమాత్మ శాంతి ప్రియుడా కాదా? కురుక్షేత్ర యుద్ధాన్ని ఆయనే సృష్టించాడు, ఆయనే నడిపించాడు. ఎందుకు ఇవ్వండి ఇవన్నీ మాటలు? ఎక్కడ లేదు, ఆయన యుద్ధాన్ని కోరుకోలేదు. ఆయన చిట్ట క్షణం వరకు యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అందుకే కర్ణున ఊదలనే భారత సంహిత నిల్చుచాట్పునన్ అన్నారు. లోకంలో కూడా వాడుక ఏమిటో తెలుసు, సరదా సామెత. కర్ణుడితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి అన్నారు. పండితులు ఒక రకంగా చెబితే ఈ దేశంలో పామరుడు జానపదులు చెబుతారండి, వీళ్ళ తెలివితేటలు బంగారంగాను. ఏ గ్రంథము చదవకుండా పండితులు చెప్పిన దానికంటే కూడా అందంగా చెబుతారు. అసలు ఇంత విజ్ఞానం ఉందా ఈ సామెతల్లో? ఇవన్నీ పల్లెటూరు వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళని అజ్ఞానులు అంటారేమిటి? ఈ సామెత చూడండి, కర్ణునితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. కర్ణుడితో భారతం అయిపోయినట్టే, కార్తీక మాసం వస్తే వానలు అయిపోయినట్టే. మరి ఇప్పుడు శ్రావణ మాసంలో మొదలవుతాయి. శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజం, కార్తీకం ఇంక చివరికి వచ్చేస్తుంది. కార్తీకంలో కూడా వానలు కురిస్తే దీపావళి పండుగ సరదా ఏముంది? అందుకని కర్ణుడితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. ఎంత బాగుందండి!
ఇది కర్ణుడి గురించినటువంటి ప్రస్తావన. ఇంత ప్రాధాన్యం ఉన్నవాడు కాబట్టి, అంత మహావీరుడు కూడా కాబట్టి, పైగా ఆయన మీదే దుర్యోధనుడు ఆధారపడ్డాడు కాబట్టి, ఆ ఒక్క ఆధారాన్ని కాస్త నిజం చెప్పి ఏదో రకంగా మారిస్తే దుర్యోధనుడి యొక్క దుష్టబుద్ధికి అడ్డుకట్ట వేయగలుగుతాం కదా అని పరమాత్మ ప్రయత్నం చేశాడు తప్ప ఏదో రాజకీయ దళారీ వ్యవహారం కింద మాట్లాడితే ఎలాగండి? ధర్మాన్ని మనం అర్థం చేసుకోకుండా, ధర్మ ప్రతిష్టాపన కర్తవ్యాన్ని పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే అలా ఊరికే ఇలా భూమి మీద రాగానే ఢామ్ మన ధర్మం ఉద్ధరించబడుతుందా? సాధ్యమా? అలా ఎప్పుడైనా అయిందా? అందుకు ఒక ప్రణాళిక ఉండాలి, దానికి కృషి చేయాలి. ఆయన కృషి చేశాడు, మన చేయమన్నాడు. అంటే ఇవాళ కూడా మనం ధర్మాన్ని కాపాడాలంటే మన ప్రయత్నం అంతా మనం చేయాలి. మనం ఒక పక్క నోరు విప్పితే నోటి నిండా ఇంగ్లీష్ మాటలే వస్తూ మనం తెలుగుని ఎలా కాపాడుకోవాలంటే నన్ను అడిగితే నేనేం చెప్పను. ముందు నీ నోట్లోంచి ఇంగ్లీష్ రాకుండా చూసుకో. అది చేయరండి. మనం భవిష్యత్ తరాలకి తెలుగును అందించడం ఎవరైనా భవిష్యత్ తరం కూడా ఎందుకు, ఈ తరం ఉంటే ముందు ఇది పెద్ద ఎందుకు మనం తప్పించేసుకోవడం బాధ్యతనే. వాళ్ళకి అందించేస్తే అయిపోయింది. మనం అందుకుంటే వాళ్ళకి అందుతుంది. అంచేత మనం ఇప్పుడు ఈ మధ్య అమెరికాలో పర్యటిస్తే నాకు కొత్త రకమైన ప్రతిపాదన, ఇంగ్లీషులో మాట్లాడండి. భారత రామాయణాలు ఇంగ్లీషులో మాట్లాడితే దరిద్రంగా ఉంటాయి. ఏదో వ్యాఖ్యానానికి సంబంధించి ఏమైనా కొన్ని మాటలు కొత్తగా జోడిస్తే ఇంగ్లీషులో చెప్పొచ్చు, కానీ ఆ కథ ఇంగ్లీషులో చెబితే దరిద్రంగా ఉంటుంది. కొన్ని చోట్ల వచ్చింది ఆ ప్రతిభ. నేను చెప్పాను స్పష్టం, ఎందుకు అయ్యా అంటే మా పిల్లలకు అర్థం కావాలి, మీ పిల్లలకి మీరు అర్థం చేయించలేరా అని చెప్పాను స్పష్టంగానే. మీరు వింటున్నారు కదా, మీరు చెప్పండి అంటే. చాలామంది లోకంలో పాపం ఎలా ఆలోచిస్తున్నారంటే, వీలైనంత వరకు ఎవడైనా ఒకడు పూనుకుంటే వాడి మీదకు తోసేద్దాం, మన పిల్లల్ని మన తరతరాలని ఉద్ధరించే బాధ్యతను వాడి మీదకు తోసేద్దాం, వాడు చూసుకుంటాడు. ఇప్పుడు అందుకోసం మనం ఇప్పుడు ఇంగ్లీషు, ఉర్దూ, తమిళం, మరాఠీ సమస్త భాషను నేర్చుకుని అందులో అనర్గళంగా మాట్లాడాలి, తెలుగు కూడా చాలక. ఇది అందరూ నిర్వహించవలసిన బాధ్యత. ఈ వింటున్న వాళ్ళు ఎవరికి ఇంగ్లీషులో చెబితే కానీ అర్థం కాదు. అక్కడేమిటి ఇక్కడ కూడా పరిస్థితులు అయ్యి, వాళ్ళు ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు చాలామంది దినపత్రిక చదవలేరు. అంటే తల్లిదండ్రులు వింటున్నారుగా, వాళ్ళు చెప్పండి. ఆ బాధ్యత చేస్తేనే అవుతుంది. అది ఒక్కరితో అయ్యేది కాదు ఇది. అలాగా శాంతి స్థాపన, ధర్మస్థాపన, ఏదైనా భాషాపరమైన ప్రయోజనాలు అందరూ చేయాలి. అంతా ప్రణాళికాబద్ధంగానే జరగాలి. మన కృషి మనం చేయాలి. పరమాత్మ చేసి చూపించాడు. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇప్పుడు కథలోకి ప్రవేశిస్తూ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, నాయన సింహం లాంటి భీష్ముడు పడిపోయాడు, శరనిధి లాంటి శరగురుడు పడిపోయాడు, కవచం లాంటి కర్ణుడు పడిపోయాడు, ఇంకెవరు మిగిలారు నాయన సేనాపతిత్వం వహించడానికి అంటే ఒక మాట చెప్పాడు, మనం తెలుసుకోవాలి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.